నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. 1500 కోట్ల రూపాయలతో ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇందుకు గాను మధ్యాహ్నం బేగంపేట నుండి తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జీలు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు హాజరు కానున్నారు. ఆలేరు నియోజకవర్గంలో 1500 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా 700 కోట్లతో 1.41 టీఎంసీల సామర్థ్యం ఉన్న గంధమల్ల రిజర్వాయర్, 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభిస్తారు. 180 కోట్లతో యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాల, 15 కోట్లతో దాతర్పల్లిలో వేర్ హౌస్ గోదాములు, 30 కోట్లతో సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుడతారు. 100 కోట్లతో యాదగిరిగుట్టలో టెంపుల్ అభివృద్ధి పనులు సీఎం ప్రారంభిస్తారు. 14.50 కోట్లతో కొలనుపాక, కాలువపల్లి హై లెవెల్ బ్రిడ్జ్లు, 50 కోట్లతో నియోజకవర్గంలో ఆర్ఎండ్బి రోడ్లు, మోటకొండూరు మండల కేంద్రంలో ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు 10 కోట్లతో ఒకే చోట శిలా ఫలకాలను సీఎం ఆవిష్కరించనున్నారు. రాచకొండ సిపి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 డీసీపీలు, 12 మంది అదనపు డీసీపీలు, 20 మంది ఏసీపీలు, 50 మంది సీఐలు, 150 మంది ఎస్ఐలు, 1500 మంది ట్రాఫిక్, ఏఆర్, సిఆర్పీఎఫ్ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఎం సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్, రాచకొండ సిపిలు పర్యవేక్షిస్తున్నారు.